మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కర్నూలు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఇంతియాజ్ని గెలిపించినటువంటి బాధ్యత కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ గారు తీసుకున్నారు. నగరంలో ఉన్నటువంటి ప్రతి వార్డు కూడా వెళ్ళేసి అక్కడ ప్రజలతోటి మమేకం అయ్యే కార్యక్రమం జరుగుతుంది. అయితే ప్రచారం ఏ విధంగా జరుగుతుందో ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, వాళ్ళ ఇంతియాజ్ గారిని అభ్యర్థిగా ఇక్కడ నామినేట్ చేశారు అంటే ప్రచారం ఏ విధంగా జరుగుతుంది సార్? ఇమ్తియాజ్ గారు ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఒక ఉన్నత స్థాయిలో ఉండి వచ్చిన మనిషి. ఆయనకు ప్రభుత్వంలో యంత్రాంగం ఎట్లా పనిచేస్తుంది, ప్రభుత్వంలో అధికారులతో ఎట్లా పని చేయించుకోవాలి, మ్యాక్సిమం ఇక్కడ జిల్లా అధికారులు ఉండని, అటు స్టేట్లో అధికారులు ఉండదు, ప్రతి ఒక్కరితో మంచి పరిచయాలు ఉంటాయి. జూనియర్స్ ఉంటారు, సీనియర్స్ ఉంటారు. కర్నూలు అభివృద్ధి కోసం కానీ, కర్నూలు ప్రజలు ఆయన దగ్గర తీసుకొని వచ్చిన సమస్యలపైన కానీ ఆయన స్పందిస్తే తీరు తొందరగా ఫాస్ట్గా పనులు అయ్యే పరిస్థితి ఉంటుంది అని చెప్పి నేను కూడా ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఈయనకి ఇస్తే ఎట్లా ఉంటుందంటే బాగుంటుంది అన్న, ఈయన అనుభవం అనేది మనకు కర్నూలు నగర ప్రజలకు, పార్టీకు అన్నిటికీ ఉపయోగపడుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈరోజు టీజీ భరత్ గారు అనే వాళ్ళు ఒక పారిశ్రామికవేత్త. ఆయన ఈరోజు లోకల్ నాన్ లోకల్ అని చెప్తున్నాడు. లోకల్ నాన్ లోకల్ అనే ఫీలింగ్ ఈరోజు ఎక్కడుందండి? ఈరోజు ఆయన కర్నూలు వాసి, ఆయన పెళ్లి చేసుకుంది కర్నూలునే, ఉద్యోగం వల్ల ఆయన అక్కడ తిరుగుతున్నాడు. కానీ ప్రతి సంవత్సరంలో 2-3 సార్లు 4 సార్లు వచ్చి ఇక్కడ అందరితో కలవడం, బంధుత్వము, పెళ్ళిళ్ళు, మంచి చెడ్డ అన్నిటికీ వస్తూనే ఉన్నాడు. ఈరోజు అదంతా అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమంటే, నేను ఒక 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా కూడా పనిచేసిన కాబట్టి కావాల్సింది ఎక్స్పీరియన్స్, కావాల్సింది ప్రజలకు పనిచేసే తాపత్రయం, కావాల్సింది 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండే మనస్తత్వం. సో ఇవన్నీ ఇమ్తియాజ్ గారిలో ఉన్నాయి. ఖచ్చితంగా ఇమ్తియాజ్ గారిని మనం గెలిపించగలుగుతాం అనే ధైర్యంతోనే ముందుకు సాగుతాం. ఈరోజు కార్యకర్తలు, నాయకులు ఫస్ట్ రావడంలో కొంచెము అసంతృప్తి ఉండేది మాట వాస్తవము. వాళ్ళకు బాధ కలిగింది, నాతో బాగా అటాచ్మెంట్ వాళ్ళకు ఉండింది. ఆ అటాచ్మెంట్ హఠాత్తుగా తీసేసి ఆయనతో అటాచ్గా అయిపోను అని చెప్తే వాళ్ళకు కాని పరిస్థితి అది. ఆయనకు కూడా ఇంతమందికి ఒకటేసారి నువ్వు యాక్సెప్ట్ చేసుకో అంటే కూడా ఆయన కూడా ఒక అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది. కానీ ఇప్పుడు అదంతా సర్దుకున్నారు అందరు కూడా. ఖచ్చితంగా ఇమ్తియాజ్ గారు మంచి మనిషి. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి మనము. పార్టీ అధిష్టానం ఏం చెప్తే అది ఫస్ట్ మనము ఇంపార్టెంట్ అని చెప్పి ఈరోజు ప్రతి కార్యకర్త ఉండని, ప్రతి నాయకుడు ఉండని ఇమ్తియాజ్ గారితో కలిసి నడవడానికి సిద్ధమైన. 5 ఏళ్లుగా పనిచేసినటువంటి హఫీజ్ ఖాన్ వెంటనే కార్పొరేటర్లు కావచ్చు, మిగతా పబ్లిక్ కావచ్చు నడుస్తామని ఇప్పటికే అంటున్నారు. అంటే మా నేతకు ఎలాంటి భరోసా ఇస్తారంటే 5 ఏళ్లుగా ఎమ్మెల్యేగా సేవలు అందించారని, ఇక మీద కూడా టికెట్ వస్తుందని మేము ఆశించామని చెప్పేసి కూడా పలువురు కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇప్పుడు ఉంది. ఏ విధంగా? కరెక్టే. ఇప్పుడు 14 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని మనం మోసినాము. 9 సంవత్సరాలు కష్టమైన సమయంలో పార్టీతో నడిచినాము. ఆ సమయంలో మేమంతా దీక్షలు, నిరసనలు, ఇబ్బందులు పడినాము. పోలీస్ స్టేషన్లలో కూర్చున్నాము, పోలీస్ స్టేషన్లో పోలీసులతో దెబ్బలు తిన్నాము, కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఎన్ని వందల రోజులు ధర్నాలు చేసినాము. సో ఇవన్నిటికీ ఉన్నప్పుడు పొద్దున్న నుంచి రాత్రి వరకు వాళ్ళతోనే ఉన్నప్పుడు ఆ కార్యకర్తలతో, నాయకులతో ఒక అటాచ్మెంట్ అనేది ఉంటుంది. ఆ అటాచ్మెంట్ మేము కదరా, మేము పార్టీని మొత్తము గట్టిగా బలోపేతం చేసుకుంది. ఇప్పుడు కొత్తలో వస్తే వాళ్ళకు మా కష్టం అనేది కనపడదు కదా. ఇప్పుడు హఫీజ్ ఖాన్ అంటే మా కష్టం చూసినాడు, మా బలిదానాలు చూసినాడు కాబట్టి ఆయన మమ్మల్ని గుర్తించే విధంగా ఈయన కొత్త ఆయన గుర్తించలేడు కదా అనేది వాళ్ళకు బాధ ఉంది. ఆ బాధని మేము చెప్పేది ఒకటి ఏమంటే, నేను కూడా ఇమ్తియాజ్ గారితో పక్కనే ఉండి ఎవరైతే బలిదానాలు ఇచ్చినారో, ఎవరైతే కష్టపడినారో, ఎవరైతే పార్టీ కోసము ఇబ్బందులు పడినారో వాళ్ళందరినీ సముచిత స్థానము, గౌరవం వచ్చే విధంగా ఆయనకు తోడుగా నిలబడి ఆయనకు హెల్ప్ చేస్తామని చెప్పి కూడా ఈరోజు మాట ఇవ్వడం జరిగింది. పూర్తి స్థాయిలో ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో, మీరు నమ్ముకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా అంటే చివరి వరకు కూడా నామినేటెడ్ పదవులు వస్తాయని చెప్పేసి అని కూడా చెప్పారు. కానీ ప్రభుత్వం నుంచి ఆ నామినేటెడ్ పోస్టులు ఏవి రాలేదు. అయితే గడిచిన 5 ఏళ్లలో కూడా క్రియాశీలకంగా పనిచేసినట్టు వారికి ఏదో చిన్న చిన్న పనులు తప్పనిచ్చి మేజర్గా ఒక నామినేటెడ్ పదవులు రాలేదన్న అసంతృప్తి కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎన్ని నామినేటెడ్ పదవులు ఎవరు ఇవ్వలే. ఈరోజు బెస్టా కార్పొరేషన్ చైర్మన్ మాకు నవీన్కి, మన అనిల్కి ఇచ్చినారు. మన అనిల్ వాళ్ళ సిస్టర్కి శోభారాణి అమ్మకి ఇచ్చినారు. ఈడిగా కార్పొరేషన్లో కల్పనమ్మకు ఇచ్చినారు.
అలాగే నూరుల్లా ఖాద్రీ సాహెబ్కు ఉర్దూ అకాడమీ డైరెక్టర్ ఇచ్చినారు. హజ్ సొసైటీలో మనకు మంజూర్ మౌలానా గారికి ఇచ్చినారు. కటిక సామాజిక వర్గం నుంచి మన తమ్ముడు గౌతమ్కి వచ్చింది. ఇంకో బెస్తా కార్పొరేషన్ డైరెక్టర్ కూడా వచ్చింది. ఎస్వి మోహన్ రెడ్డి గారికి కావాల్సిన మనుషుల్లో కూడా ఒక ముగ్గురికి డైరెక్టర్ పదవులు వచ్చినాయి. సో ఈ రకంగా మళ్ళీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పదవులు వచ్చినాయి. మళ్ళీ అలాగే గౌశాల చైర్మన్ వచ్చింది. టెంపుల్స్కి డబ్బులు వచ్చినాయి. ఈ రకంగా ఎన్నో పదవులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే వచ్చినాయి. కానీ ఒక పార్టీ అంటే ఒక సముద్రం లాంటిది. వందలాది వేలాది మంది నాయకులు కార్యకర్తలు ఉంటారు. వాళ్ళందరినీ ఈ సంతృప్తి పరచాల అది 5 సంవత్సరాల్లో అంటే కష్టం. ఈరోజు 40 సంవత్సరాల్లో పనిచేసిన తెలుగుదేశం పార్టీలో కూడా ప్రతి నియోజకవర్గంలో వందలాది మంది ఉంటారు. వాళ్ళకు ఎలాంటి నామినేటెడ్ పదవులు వచ్చిండవు. అది సాధ్యం కాని పని. కానీ గుర్తింపు వచ్చింటుంది, మర్యాద వచ్చింటుంది, సొసైటీలో ఒక స్టేటస్ వచ్చింటుంది. వాళ్ళకు అధికారం ఉంది కాబట్టి ఆయన చెప్తే ఒక మాట పని ఒక పేద వాళ్ళకి పని చేపించే శక్తి ఆయనకు వచ్చింటుంది. అది పార్టీ ఇచ్చే గౌరవం మనకు. సో పార్టీ ఉంటే మనకు గౌరవం ఉంటుంది. పార్టీ ఉంటే మనం ఒక 10 మందిని సాయం చేయగలుగుతాం. ఇక్కడ పార్టీ వస్తే దోచుకోవడానికో తినడానికో అనే ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు అట్లా మమ్మల్ని తీర్చలేదు. ఒకవేళ అట్లా తీర్చింటే ఈరోజు వాలంటీర్లనే మన నాయకులు కార్యకర్తలకే మాత్రమే ఇచ్చుకొని వాళ్ళందరినీ కూడా 1%, 2%, 5% సంక్షేమ పథకాలు ఇస్తున్నాము, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని చెప్పి ఒకవేళ పెట్టుకుంటే ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్త కొన్ని లక్షలు కోట్ల రూపాయలు సంపాదించుకుంటుండే. కానీ ఏ రోజు కూడా ఆయన ఏమంటున్నాడు, మీరు నిస్వార్థంగా రాజకీయాల్లో ప్రజలకు సేవ చేయడానికి పనిచేయండి, పార్టీ ప్రతిష్ట పెరిగే విధంగా మీరు పనిచేయండి. 5 ఏళ్ల కాలంలో ఆఫీస్ కానైన వ్యక్తి నిస్వార్థంగానే ఈ నియోజకవర్గానికి పనిచేశారు. చాలా కష్టపడ్డారు. చాలా ఫాలోయింగ్ కూడా ఉన్న వ్యక్తి. అంటే ఇంత ఫాలోయింగ్ ఉన్న వ్యక్తికి, ప్రజలకు మేలు చేసిన వ్యక్తికి అంటే సర్వేలలో ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ అధిష్టానికి కానీ తెలియలేదంటారా? మీరు చాలా కష్టమైన ప్రశ్న నన్ను అడుగుతున్నారు. ఒక మాట అన్నా, నాకు వ్యాపారం లేదు, నాకు వేరే ఆలోచన లేదు. అమెరికా నుంచి వచ్చినప్పటి నుంచి ఒకటే ఆలోచన, కర్నూలు నగరానికి అభివృద్ధి చేయాలా, కర్నూలు నగరంలో ఉండే ప్రతి ఒక్కరికి నేను ఏదో రకంగా ఉపయోగపడాలా. ఈరోజు నాకు మంచి పేరు ఉంది అనేది వాస్తవం. ఎందుకంటే నేను ఎక్కడ కూడా సెటిల్మెంట్లు, కబ్జాలు, లేదంటే అరాచకాలు ఏ దానికి జోలికి నేను వెళ్ళలేదు. ఈరోజు ఏమైనా సంపాదించుకున్నాడు ఆఫీస్ కానంటే ఒక ప్రజల్లో అభిమానం సంపాదించుకున్నాడు, కానీ ₹1 సంపాదించుకోలేదు. ఇది వాస్తవం. కాకపోతే ఎన్నో దుష్ప్రచారాలు నా పైన వచ్చాయి, కానీ ప్రజలు నమ్మలేదు. నేను దానికి దేవునికి, కర్నూలు ప్రజలకి ఎప్పటికీ కూడా శిరస్సు వంచి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఒక మాట అన్న, ఈరోజు పార్టీ అన్న తర్వాత ఏదే చెప్పిన, పార్టీ ఇంతకుముందు చిన్నగా ఉండింది, ఈరోజు సముద్రం లాంటిది అయింది. పార్టీ ఈరోజు కోరుకుంది ఏమంటే, హఫీజ్ ఖాన్ అనే మనిషి కర్నూలుకి మాత్రమే పరిమితం కాకూడదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మైనార్టీలకు అందరికీ కూడా ఆయన దగ్గర కావాల్సిన అవసరం ఉంది. పార్టీ తరపు నుంచి వాయిస్ వినిపించాల్సిన అవసరం ఉంది. పార్టీ కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆయనకు ఇంకా పెద్ద స్థాయిలో రేపటి రోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు సముచిత స్థానం ఇస్తారు అని చెప్పి నాకు ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా నా పరువుని కానీ ప్రతిష్టని కానీ నేను నా ఆనెస్టీని, లాయల్టీని, సిన్సియారిటీని పార్టీకి నా స్థాయిని తగ్గించే విధంగా అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు చేయలేదు. ఒకవేళ చేసింటే నేను ఇంత మనస్ఫూర్తిగా, నేను ఇంత పిచ్చిగా ప్రేమించే కర్నూలు నియోజకవర్గానికి నేను ఇమ్తియాజ్ గారికి చేయాలని చెప్పి ఒప్పుకునే మనిషిని కాదు. ఎప్పుడైతే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారో, నువ్వు కర్నూలుకి చేసావు, చాలా బాగా చేసినావు, నీ అవసరం నాకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నీకు ఉపయోగించుకోవాలని చెప్పి నాకు ఒక ఆలోచన ఉంది. పార్టీకు సేవ చేయాలను, అలాగే మీ సామాజిక వర్గంకి కానీ లేదంటే వేరే విభిన్నమైన పాత్రల్లో నీకు ఉపయోగించుకోవాలని చెప్పి ఆలోచన ఉంది. చాలా తక్కువ ఏజ్లోనే నీకు నేను పెద్ద ప్రమోషను ఇవ్వబోతున్నాను అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి గారు మామూలుగా ఎవరు కూడా ఇట్లాంటి హామీ ఇయ్యరు. మరి నేను ఆయనతో ఉన్న తీరు, నేను ఇక్కడ ప్రజలతో ఉన్న తీరు, అవన్నీ చూసే
ఆయన ఇంత పెద్ద హోదా నాకు ఇస్తాను అని చెప్పి ఒక మాట ఇవ్వడం కూడా జరిగింది. సో నన్ను ఎక్కడ కూడా తగ్గిస్తారు, లేదంటే నన్ను ఏదో కొంతమంది పొలిటికల్గా కూడా నా పైన కూడా చెప్తున్నారు, ఆఫీస్ కంది అయిపోయింది, ఇంకా మీకు మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ బెదిరించే విధంగా మీకు అంతు చూస్తాము, మీకు తీస్తాము, మీకు రాజకీయ సమాధులు కడతాము, అది ఇది అని చెప్పి చెప్తున్నారు. నేను వాళ్ళందరికీ చెప్పేది ఒకటే, ఆఫీస్ ఖాన్ అనే మనిషి ఎవరు? ఒక సామాన్యుడు. ఈరోజు 14 సంవత్సరాల్లో ఆఫీస్ ఖాన్ అనే మంచి చిన్న పిల్లడు కూడా గుర్తించే విధంగా అయినాడు. అంటే నిస్వార్థంగా సేవ చేసినాడు కాబట్టి అయినాడు. నాతో పాటు నడిచే ప్రతి నాయకుడు కూడా అలాంటి నిస్వార్థ సేవ కరోనా సమయంలో నాతో పాటు చేసినాడు కాబట్టి వాళ్ళు ఈరోజు ప్రజానాయకులైనారు. వాళ్ళ లెక్క నా లెక్క మీరు ధీటుగా మమ్మల్ని ఎదుర్కొనే విధంగా తయారు కావాలి. కానీ ఎందుకంటే ప్రజల్లో ఒకసారి అభిమానం వచ్చిన తర్వాత వీళ్ళు ఎవరు కూడా ఇట్లాంటి చిల్లర మాటలు మాట్లాడితే ఏమి కాదు. మాకు రాజకీయ ఉనికి ప్రజలు పెడతారు, కానీ ఇట్లాంటి మాటలు మాట్లాడే నాయకులు పెట్టారని చెప్పి నేను గట్టిగా నమ్ముతాను. ఎంతో మంది పార్టీలోకి వచ్చారు, వెళ్ళారు. హఫీజ్ ఖాన్ అన్న వ్యక్తి మొట్టమొదటి నుంచి ఒకటే పార్టీలో ఉన్నారు, ఒకటే పార్టీలో కొనసాగుతున్నారు. వేరే పార్టీలోకి వెళ్ళే ఆలోచన లేదని తెలుస్తుంది. అయితే ఇతర పార్టీలోకి వెళ్ళి తిట్టిన వారిని మళ్ళీ తిరిగి పార్టీలోకి చేర్చుకోవడం, అవన్నీ ఎట్లా చూస్తారు? ఇప్పుడు రాజకీయాల్లో ఒక్కొక్కసారి రాజకీయ అవసరాలు, రెండోది వాళ్ళ మనసు మారిందని చెప్పి నాయకునికి నమ్మకం ఏర్పాటైతే వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇవ్వడంలో తప్పు లేదు కదా అని చెప్పి అవకాశం ఇస్తాడు. కానీ అవకాశం ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు అదే తీరు ఉంటే వాళ్ళకు మళ్ళీ దేవుడు ఉండని, నాయకుడు ఉండని, ఏ స్థానంలో పెట్టాలో అదే స్థానంలో కూర్చోబెడతాడు. సో రాజకీయాల్లో ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి రాకూడదు అనేది లేదు. కానీ మీరు ఏ పార్టీలో ఉన్నా ప్రజలకు, పార్టీకి ఆనెస్ట్గా, లాయల్గా, సిన్సియర్గా పనిచేస్తే ఖచ్చితంగా మేలు జరుగుతుంది అని చెప్పి వాళ్ళందరికీ నా సలహా. నేను వయసులో చిన్నోన్ని ఉండొచ్చు, కానీ నేను ఎప్పుడైనా ఒక్కొక్కసారి మా వాళ్ళు నాయకులు చెప్తారు, అన్న కండువా వేసుకున్నాను. నేను జీవితంలో వేసుకునేది ఒకటే కండువా కాబట్టి, నేను కండువలు మార్చే మనిషి కాదు కాబట్టి నాకు అవసరం లేదయ్యా, నేను ఎక్కడికి పోయినా ఈయన జగన్ మనిషి, ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చెప్తారు. సో మార్చి రావడంలో తప్పు లేదు. ఎందుకంటే అక్కడ నాయకత్వం నచ్చకపోయి ఉండొచ్చు, అక్కడ వాళ్ళకు గౌరవం దక్కకపోయి ఉండొచ్చు, అక్కడ వాళ్ళకు గుర్తించకపోయి ఉండొచ్చు. ఇక్కడ వచ్చి వాళ్ళు మేలు చేయాలని చెప్పి ఆలోచనతో రావచ్చు. వాళ్ళకందరికీ మేము స్వాగతం చేస్తున్నాము. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన కూడా చాలా దుష్ప్రచారం ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వము అట్లాంటిది, ఇలాంటిది అని చెప్పి చెప్పారు. పార్టీ పైన కూడా ఇది ఒక్క వర్గం పార్టీ అని చెప్పి దుష్ప్రచారం చేశారు. కానీ ఈరోజు చూస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఎంత పెద్దపీట గౌరవ ముఖ్యమంత్రి గారు వేస్తున్నారు అనేది అందరికీ కళ్ళారా కనపడుతుంది. సో మార్పు అనేది సహజంగా వస్తుంది. అక్కడ గుర్తించడం లేదు, గౌరవించడం లేదు, అవకాశాలు ఇవ్వడం లేదు. ఖచ్చితంగా ఇక్కడ అన్నీ ఉన్నాయి కాబట్టి ఈ పార్టీలో వస్తారు. వాళ్ళందరికీ మేము చెప్పేది ఒకటే, మీరు ఇద్దరికి లాయల్గా ఉండండి, ఒకటి ప్రజలకు, ఒకటి నాయకునికి. మేము కూడా ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళకి యాక్సెప్ట్ చేయడానికి, సంతోషంగా వాళ్ళని కౌగలించుకోవడానికి కూడా సిద్ధం. ఇంతవరకు పార్టీని నమ్ముకున్నారు. పార్టీ కంటే కూడా కర్నూలు ఎమ్మెల్యేగా హఫీజ్ ఖాన్ అనే వ్యక్తిని నమ్ముకున్నారు క్యాడర్. అంటే భవిష్యత్తులో అంటే ఎమ్మెల్యే ఎవరున్నా ఎవరు లేకపోయినా కూడా హఫీజ్ ఖాన్ అనే వ్యక్తి వెంట ఇంతవరకు నడిచిన జనానికి కానీ, కార్యకర్తలకు కానీ, అభిమానులకు కానీ ఎలాంటి భరోసాను ఇస్తున్నారు? హఫీజ్ ఖాన్ అనే మంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం లేదు అంతే తప్ప రాజకీయాల నుంచి ఎక్కడికి పోవడం లేదు, పార్టీ నుంచి ఎక్కడికి పోవడం లేదు. 100% ఎలాగైతే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అందుబాటులో ఉన్నానో, వాళ్ళకు సహకరించినానో, నా శక్తికి మించి వాళ్ళకు సేవ చేసినానో, అలాంటిదే ఈరోజు కర్నూలు నగర ప్రజలకు ఉండని, నాతో తోడుగా నిలబడిన నాయకులు, కార్యకర్తలకు ఉండని ఖచ్చితంగా వాళ్ళకు చేస్తా. రెండోది, నాయకులు, కార్యకర్తల్ని కాపాడుకునే విధంగా ఎంత దూరమైన పోరాటాలు చేసేది ఉంటే కూడా వాళ్ళ కోసం కూడా ఖచ్చితంగా నన్ను నమ్ముకున్న కార్యకర్తల, నాయకుల కోసం అయితే ఎంత దూరమైనా పోయి వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇది హఫీజ్ ఖాన్ని నమ్ముకున్న వ్యక్తులకు ఎప్పుడు కూడా అన్యాయం జరగదని, ఎమ్మెల్యేగా ఉంటేనే న్యాయం జరుగుతుంది, లేకపోతే లేదు అన్న ఇదైతే లేదు. ఖచ్చితంగా కూడా నేను ఎమ్మెల్యేగా లేకపోయినా పార్టీ కోసం కష్టపడ్డాను. ఎందుకంటే ప్రజలు తన దగ్గరికి వచ్చే ప్రజలకు ఖచ్చితంగా న్యాయం చేస్తాను, భరోసా ఇస్తాను. ఎందుకంటే కొంతమంది వ్యక్తులు హఫీజ్ ఖాన్ పని అయిపోయిందని చెప్పేసి కూడా, తన ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఇబ్బంది పెడతామని చెప్పేసి కూడా కొన్ని ఆరోపణలు, బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో కూడా వారందరికీ నేను అండగా ఉంటానని చెప్పేసి కూడా కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ చెప్తున్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి తన పైన బాధ్యత పెట్టారో, ఎందుకంటే కర్నూలు వైసీపీ
టీడీపీ అభ్యర్థిగా ఇంతియాజ్ గారిని నామినేట్ చేయడం జరిగింది. అయితే అతన్ని గెలిపించేందుకు కూడా తన వంతుగా కృషి చేస్తున్నానని చెప్పేసి అని అంటున్నారు. ఎందుకంటే హఫీజ్ ఖాన్‌కి నేను ఎమ్మెల్యేగా ఇక్కడ సేవలు అందించాను 5 ఏళ్ళు. అయితే తన సేవలను రాష్ట్ర వ్యాప్తంగా ఉపయోగించుకునేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక హామీ కూడా తనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి మైనార్టీలకు, పార్టీ అభిమానులకు ఎవరైతే ఉన్నారో హఫీజ్ ఖాన్ వెంట నడిచిన ప్రతి కార్యకర్త కూడా తాను అండగా ఉంటానని చెప్పేసి కూడా కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ చెప్తున్నారు. కెమెరామ్యాన్ సురేష్, మల్లికార్జున్, సుమన్ టీవీ, కర్నూలు జిల్లా.